నమస్తే సార్, ఎక్కడి నుంచి వచ్చారు? మా నల్గొండ జిల్లా నకరికల్ నియోజకవర్గం నుంచి వచ్చి ముఖ్యంగా మీరు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? ఇలా ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే భారత రాష్ట్ర సమితి ఏర్పడి దాదాపు 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఈ రజతోత్సవ వేడుకలకు రావడం జరిగింది. ఇదే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి, యావత్ విద్యార్థి లోకానికి, యువతకు అందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం విద్యార్థి విభాగం తరఫున. సార్ మీరు ఏం చేస్తుంటారు సార్? మన విద్యార్థి నాయకుని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం బీఆర్ఎస్వి. సార్ కాంగ్రెస్ పాలనలో మీ విద్యార్థులకు ఎట్లాంటి సమస్యలు ఉన్నాయంటే మీరు ఏం చెప్తారు? కాంగ్రెస్ పాలనలో విద్యార్థులకు ఎటువంటి సమస్యలు అంటే మొత్తం సమస్యలే ఉన్నాయి, ఒకటి రెండు అనేం లేదు. మొత్తం సమస్యలే ఉంది. సమస్యల చిట్టా, సమస్యల పుట్టాగా ఉంది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం విద్యార్థుల మీద. వాస్తవానికి విద్యార్థులను, నిరుద్యోగులు, యువతని బేస్ చేసుకునే వాళ్ళు ఉద్యోగాల పేరిట, నిరుద్యోగుల పేరిట రెచ్చగొట్టి ఏది స్టడీ సర్కిల్స్, స్టడీ సెంటర్ల దగ్గరికి రాహుల్ గాంధీ సైతం వచ్చి విద్యార్థులను రెచ్చగొట్టి ఉద్యోగాలు ఇస్తున్నాడు, జాబ్ క్యాలెండర్ అన్నాడు. చాలా ఒకటి కాదు, రెండు కాదు, 420 హామీలు ఇచ్చిన మీకు కూడా తెలుసు. ఏది నెరవేర్చకపోవడం ఇప్పుడు ఉన్న సమస్యలు అయితే చాలా పెద్ద సమస్యల చిట్టా పుట్టా ఉన్నదని మేము తెలియజేస్తాము. సార్ మరి ఇప్పుడు మీరు ఒకవేళ మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారా? ఇక్కడికి ఏ ఆశతో వచ్చిండ్రు? బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది అనుకోవడం మేము జనాలు ఫిక్స్ అయ్యారు, మేము ఫిక్స్ అయినాం, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఫిక్స్ అయ్యారు. వాళ్ళకు కూడా తెలుసు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తుందని తెలుసు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని తెలుసు. మళ్ళీ ఏదైతే కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు మళ్ళీ ప్రజలకు వస్తాయనేది తెలుసు. సార్ కేసీఆర్ పదవి నుంచి పక్కకు జరిగి ప్రభుత్వం ఆయనది కూలిపోవడానికి కారణమే నిరుద్యోగ యువత ఇంకా విద్యార్థులు కదా. మరి మీరు అప్పుడు ఆలోచించలేదా? ఎందుకు ఓడిపోగొట్టిరు అంటే ఓడిపోయేలాగా ఎందుకు చేసిరు? ఇప్పుడు మళ్ళీ తిరిగి రావాలని ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు రోజు అన్నం తినేటోనికి వాడు వచ్చి బిర్యానీ పెడతా అన్నాడు. అన్నం తినేటోనికి బిర్యానీ తినాలని ఆశ ఉంటుంది కదా, రోజు తినంగా ఏమంటారు గారెలు చేదైనట్టు వాడు ఏదో బిర్యానీ కోసం పోయిండు. బిర్యానీ కాదు కదా, వాడు మంచినీళ్ళు తాగి కడుపు నింపుకోమంటుండు. ఇప్పుడు అర్థమైంది జనాలకు, ఏం లేదురా భయ్, జూటా మాటలు, 420 హామీలు, దోచుకోవడం తప్ప ఏం లేదు కాంగ్రెస్ పార్టీలా. ఈ రేవంత్ రెడ్డితో ఒరిగేది ఏం లేదు, జనాలకు అర్థమైంది. ఇలా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ 10 రెట్లు ఎక్కువ జనాలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. స్వచ్ఛందంగా మీరు చూస్తూ ఉన్నారు, తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి ఎడ్ల బండి మీద వస్తున్నారు, సైకిళ్ళ మీద వస్తారు, బైక్ ర్యాలీ మీద వచ్చారు, కార్లు, వివిధ రకాలుగా వినూత్న ప్రదర్శనలతోటి యువత కానీ ప్రజలు కానీ రావడానికి సిద్ధంగా ఉన్నారు, వచ్చారు. ఇప్పుడు మీరు చూస్తే కనపడుతూనే ఉంది, సభా ప్రాంగణం అంతా నిండిపోయింది. ఆల్మోస్ట్ సభ కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుందని మేము కానీ ఇది కేసీఆర్కి చివరి సభ అన్నట్టుగా కొన్ని వర్గాలు మాట్లాడుతున్నాయి, మీరేమంటారు? ఏ వర్గాలు మాట్లాడుతున్నాయి? కేసీఆర్ అంటే గిట్టని వర్గాలు, బీఆర్ఎస్ పార్టీ అంటే గిట్టని వర్గాలు, వాళ్ళే మాట్లాడతారు. వాళ్ళు ఇక మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు మేడం, సబ్జెక్ట్ లేదు కదా, ఏదో ఒకటి అవాకులు చవాకులు పేలాలి కాబట్టి మాట్లాడతారు, అంతేగాని మేము అది పెద్ద పట్టించుకోము. సార్ ఒక విద్యార్థి నాయకుడిగా మీరు చెప్పండి, తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ప్రజాపాలన అని చెప్పేసి వచ్చింది, మరి మీరు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ నిజంగానే క్రియాశీలకంగా పనిచేస్తుందా, ప్రజల తరఫున మాట్లాడుతుందా అంటే మీరేమనుకుంటారు? 100కు 1000% బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పనిచేస్తూ ఉన్నది. ప్రజలు కూడా మాకు వెన్నంటే ఉండి మమ్మల్ని పనిచేయమని కోరుతూ ఉన్నారు. మా లీడర్లు, మా నాయకులు, మా అధినేత ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూనే ఉన్నాడు, మేము కూడా పనిచేస్తూనే ఉన్నాం. అయితే మీరు కేసీఆర్ ఎప్పుడు కూడా ప్రజల్లోకి రాలేదు. గత 16 నెలల నుంచి చూస్తే అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సినవి మాట్లాడలేదు, ప్రభుత్వ తీరుని ఎండగట్టలేదు. మరి ఇన్ని నెలల పాటు మౌనం వహించి ఇప్పుడు సడన్గా ఒక్కసారిగా ప్రజల మధ్యకు వస్తున్నాడు కదా, ప్రజల్లో ఈ రాక అనేది ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్కి తావిస్తుందంటే మీరు ఏం చెప్తారు? ఒకటి, ఫస్ట్ మీరు కేసీఆర్ ప్రజల్లో లేడనేది తప్పు, అవాస్తవం అది. ఎందుకంటే కేసీఆర్ ఎక్కడ ఉన్నారు? ఎర్రవెల్లిలో ఉన్నాడు. ఎర్రవెల్లి ఎక్కడ ఉంది? గజ్వేల్ నియోజకవర్గం. కేసీఆర్ గారి నియోజకవర్గం అదే కదా, ఆయన నియోజకవర్గంలో ఆయన ఉన్నాడు, నిత్యం ప్రజలను కలుస్తూనే ఉండు. మేము కూడా మొన్న పోయి కలిసి వచ్చినాం, మా నల్గొండ జిల్లా నకరికల్ నియోజకవర్గం, మేము ఇక్కడి నుంచి పోయి కలిసి వచ్చినాం. అక్కడ వాళ్ళు కలవట్లేరు అండి, రోజు ఎవరు కలుస్తలేరు? కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇలా నెగలేకపోతున్నాం, రేవంత్ రెడ్డితో మీరు నెగలేకపోతున్నారు ఆయన, మీ దాంట్లోకి వస్తాం సార్ అని మా దాంట్లోకి రావడానికి సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యేలను కలవలేకపోతుండు. మా కేసీఆర్ వద్దంటుండు, వాళ్ళకు మా గేట్లు ఓపెన్ కావట్లేవు, వాళ్ళ బాధే ఇదంతా. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి కేవలం కాంగ్రెస్ పార్టీ బిర్యానీ ప్యాకెట్లు చూపించడమే కాదు, ఇంటర్నల్గా బీఆర్ఎస్లో కూడా చిచ్చులు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి కాబట్టే ఓడిపోయారు అంటే మీరు ఏమంటారు? మా బీఆర్ఎస్ పార్టీలో ఏం చిచ్చులు ఉండవు, గొడవలు ఉండవు. ఉంటే ఏదైనా కాకపోతే నా ఆలోచన నాకు ఉంటుంది. ఇప్పుడు నలుగురు ఉన్నాం పార్టీలో, నలుగురు ఆలోచనలు 4 రకాలుగా ఉంటాయి. ఎన్ని ఆలోచనలు ఉన్నా, ఎన్ని రకాలుగా ఉన్నా కేసీఆర్ సార్ బాసు, మా అభిప్రాయాలన్నీ ఆయన తీసుకుంటాడు. ఫైనల్గా ఆయన ఏదైతే డిసైడ్ చేస్తాడో మేము దానికే కట్టుబడి ఉంటాయి. మా అధినేత దిశానిర్దేశమే మాకు శిరసా వహిస్తాం. సార్ బీఆర్ఎస్ పని అయిపోయింది, వచ్చే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెడితేనే ఏమన్నా నెగులుతుంది అనే మాటలు వినిపిస్తున్నాయి కొన్ని వర్గాల నుంచి, మీరేమంటారు? బీఆర్ఎస్ పార్టీకి పొత్తు అవసరం లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో బీఆర్ఎస్ పార్టీ 2.0 చూస్తారు ఇప్పుడు జనాలు. ఇప్పుడు ఆషామాషిగా లేదు, బీఆర్ఎస్ పార్టీని తట్టుకునే ప్రసక్తే లేదు వాళ్ళకు. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళు తట్టుకునే పరిస్థితి లేదు.